నళని 65 నెంబర్ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. ఉదయమే ప్రారంభమైన ఈ రద్దీ మధ్యాహ్నం తర్వాత పెరిగింది. ఇప్పుడు అంతకంతకు కూడా పెరుగుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. వెహికల్స్ అన్ని కూడా ఒకదాని వెంట ఒకటి బంపర్ టు బంపర్ మాత్రమే కదులుతున్న పరిస్థితి ఉంది. నెమ్మదిగా వాహనాలు అయితే చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. మనకు ఉదయం నుంచి కూడా మనం లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాం. కేవలం టోల్ ప్లాజా వద్ద 1-2 వాహనాలు టోల్ ప్లాజాను దాటుకొని నెమ్మదిగా ట్రాఫిక్ జామ్ లేకుండా వెళ్తున్న పరిస్థితి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కనిపించింది. 3:30 తర్వాత నుంచి ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. వాహనాలు భారీగా 65 నెంబర్ జాతీయ రహదారిపైకి తరలి వస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 70,000 వాహనాలు వెళ్ళాయనేది ఒక ప్రాథమిక అంచనా. దాదాపు 24 గంటలకు ఒకసారి మాత్రమే ఒక అంచనా వేస్తూ ఉంటారు. కానీ ఈరోజు వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటివరకు ఒక 70,000 వాహనాలు వెళ్ళినట్లుగా కూడా టోల్ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. రద్దీ ఇప్పుడే ప్రారంభమైందనేది వాళ్ళు చెప్తున్న మాట. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. సాయంత్రం ప్రయాణానికి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి రద్దీ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. హైదరాబాద్లో కనపడుతున్న క్రౌడ్ అంతా కూడా ఇంకా మరి కాసేపట్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద మనకు ప్రత్యక్షమయ్యే అవకాశం అయితే ఉంది. పండగ వాతావరణం అంతా కూడా పండగను తమ సొంతూళ్ళలో జరుపుకోవడానికి తమ సొంత వాహనాల్లో దాదాపుగా పట్టణవాసులంతా కూడా హైదరాబాద్ నుంచి ఇటు నల్గొండ సూర్యాపేట మీదుగా హైదరాబాద్ వైపు విజయవాడ వైపు వెళ్లేందుకు పయనమయ్యారు. మనం విజువల్స్ చూడొచ్చు. వాహనాలన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి అవకాశం దొరికితే ఓవర్టేక్ చేస్తూ 65 నెంబర్ జాతీయ రహదారి పైన కదులుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రద్దీ ఇప్పుడు అధికమైంది. సాయంత్రం తర్వాత మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. మిడ్ నైట్ వరకు అంటే 12, 1 అర్ధరాత్రి 1 వరకు కూడా ఈ రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే రద్దీ క్రౌడ్ ఉండే అవకాశం ఉన్నట్లు కూడా టోల్ నిర్వాహకులు అంచనా వేస్తా ఉన్నారు. ఉదయం వరకు ఎక్కడ కూడా టోల్ ప్లాజా వద్ద వాహనాలు నిలబడాల్సిన పరిస్థితి తలెత్తలేదు. వెంటనే టోల్ వచ్చిన ప్రతి వాహనం కూడా టోల్ ప్లాజాను దాటుకొని వెళ్తూ అక్కడక్కడ ఎక్కడైతే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయో అక్కడ మాత్రమే ట్రాఫిక్ జామ్ స్పష్టంగా కనిపించింది. కానీ పరిస్థితి మారిపోయింది. పూర్తిగా వాహనాలన్నీ కూడా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. విజయవాడ వైపు వెళ్ళడానికి 10 బూత్లను ఓపెన్ చేశారు. మొత్తం 16 బూతుల్లో హైదరాబాద్ వైపు 6, విజయవాడ వైపు 10 బూతులు ఓపెన్ చేశారు. ప్రతి బూత్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దాదాపు 500 మీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. అన్నీ కూడా మనం ఈ వాహనాలు ఒక్కసారిగా గమనిస్తే ఎక్కడ కూడా ప్రైవేటు వాహనాలు లేవు, లేదంటే లారీలు గల ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే లేవు. అన్నీ కూడా పండగ కోసం తమ సొంతూరులో పండగ జరుపుకోవడానికి వెళ్తున్న వాహనాలు అంటే అన్నీ కూడా 4 వీలర్స్ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఉదయం కొంత కమర్షియల్ వాహనాలు భారీగా ట్రక్కులు అవన్నీ కనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా పండగ తమ సొంతూరులో జరుపుకోవడానికి వెళ్తున్న వాహనాలతో 65 నెంబర్ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ప్రస్తుతం ఎక్కడైతే తూఫాన్పేట దగ్గర నుంచి మొదలు పెడితే కోదాడ రామాపురం వరకు మొత్తం 65 నెంబర్ జాతీయ రహదారి 170 కిలోమీటర్ల మేర వాహనాలు ఒకదాని వెంట ఒకటి వెళ్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ కొంత నిర్మాణాలు కూడా ఫ్లైఓవర్ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. అక్కడ మాత్రం కొంత వాహనాలు చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. పండగకు వెళ్లే వారంతా కూడా హ్యాపీగా సంతోషంగా తమ సొంతూళ్ళకు వెళ్తున్నామనే ఆనందం వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వాహనాల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. టోల్ నిర్వాహకులు కూడా అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా ఒక వెహికల్ ఆగిపోతే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ భారీ క్రెయిన్లను ఏర్పాటు చేయడంతో పాటు వస్తున్న వాహనాలన్నీ ఆ వాహనాన్ని అక్కడి నుంచి తప్పించే పక్కకు జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ఒకదాని వెంట ఒకటి వాహనాలు వేగంగా వస్తున్నాయి. టోల్ ప్లాజాలో ఏ బూత్ ఖాళీ ఉంటే ఆ బూత్లోకి వెళ్ళి తర్వాత టోల్ ప్లాజాను దాటుకోవాలన్న ఒక వేగంగా వాహనాలు అయితే తరలి వస్తున్న పరిస్థితి ఉంది. వేగంగా వాహనాలు తరలి వస్తున్న నేపథ్యంలోనే టోల్ బూత్లు ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అవి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టోల్ నిర్వాహకులు. అటు ఖాళీగా ఉన్న వైపు వాహనం వెళ్ళి అక్కడి నుంచి టోల్ దాటే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు యాదాద్రి జిల్లా పోలీసులు కూడా 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది 65 నెంబర్ జాతీయ రహదారి పైన ఇటు యాదాద్రి జిల్లా పరిధిలో బందోబస్తులు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడ ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఆ ట్రాఫిక్ జామ్ అయితే కనుక వెంటనే క్లియర్ చేసే విధంగా వాళ్లకు ఒక ప్రత్యేకంగా అరౌండ్ ది 24 అవర్స్ వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు టోల్ ప్లాజా వద్ద
10 బూతుల నుండి విజయవాడ వైపు వాహనాలు వెళ్తా ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ సంబంధించి రీడింగ్ కావడానికి అంటే ప్రతి 3 సెకండ్ల లోపు ఒక వాహనం తమ ఫాస్ట్ ట్రాక్ని రీడ్ చేసుకొని వెళ్లే విధంగా, అంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఫాస్ట్ ట్రాక్ని త్వరగా రీడ్ చేసే వ్యవస్థను టోల్ ప్లాజా నిర్వాహకులు ఈసారి ఏర్పాటు చేసుకున్నారు. ఆ నేపథ్యంలో కొంత వేగంగానే వాహనాలు కదులుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఫాస్ట్ ట్రాక్ రీడింగ్లో కనుక ఆలస్యం జరిగితే తమ చేతిలో ఉన్న ప్రత్యేక పరికరం ద్వారా ఆ ఫాస్ట్ ట్రాక్ని రీడ్ చేయడం, ఆ తర్వాత వాటిని వెహికల్స్ పంపించే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరొక వైపు మధ్యాహ్నం తర్వాత కావచ్చు, సాయంత్రం తర్వాత కావచ్చు, కొంత ఇక్కడికి చేరే వరకు దాదాపుగా 60 నుంచి 80 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నుంచి ఇక్కడికి ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడక్కడ టీ బ్రేక్ తీసుకోవడానికి కొంతమంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రోడ్ సైడ్ పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఒకవేళ అదే జరిగితే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి పోలీసులు ఇప్పటికే హోటల్ నిర్వాహకులతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరి వాహనాలకు సంబంధించి రోడ్ సైడ్ పార్కింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా వాళ్ళు సూచన చేయడం జరిగింది. మరొక వైపు వాహనదారులు ఎవరైనా సరే పోలీసులకు సంబంధించిన రోడ్డుకు సంబంధించి ప్రయాణానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్తా ఉన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించే మరి కాసేపట్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించే విధంగా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, వాహనాలు ఒక 2-3 నిమిషాల్లోనే పూర్తిగా 10 బూతుల వద్ద ఆ టోల్ ప్లాజా దాటుకోవడానికి ఆ వాహనాలన్నీ కూడా బారులు తీరిన పరిస్థితి మనం విజువల్స్ చూడొచ్చు. ఒక ఆర్టీసీకి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారు. వాళ్ళ వాహనాలు ఒకవైపుగా వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భారీ వాహనాలని ప్రత్యేకంగా కేటాయించిన ఒక టోల్ బూత్ నుంచి బయటికి వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలు కనుక టోల్ బూత్ల వద్ద వేచి ఉంటే వాహనాలు రాకపోకలకు ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కాబట్టి భారీ వాహనాలు ఒకవైపు నుంచి టోల్ బూత్ దాటుకునే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడైతే ఈ 170 కిలోమీటర్ల ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందో అక్కడ పోలీసులు ఇప్పటికే మోహరించారు. చాలా చోట్ల యూటర్న్ అన్ని కూడా క్లోజ్ చేశారు. ఒకవైపు నుంచే వాహనాలు తిరిగి వెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఇప్పటి వరకు కూడా 70,000కు పైగా వాహనాలు పంతంగి టోల్ ప్లాజాను దాటుకొని పోయాయి. ఏపీ వైపుకు వెళ్లాలనుకున్న ప్రతి వాహనం ఖచ్చితంగా పంతంగి టోల్ ప్లాజాను దాటాల్సిందే. కాబట్టి ప్రతి వాహనం ఇక్కడి నుంచే వెళ్తుంది. కాబట్టి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనదారులు ఇబ్బందులు పడకుండా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక వైపు నార్కట్పల్లి దగ్గర నుంచి కొన్ని అద్దంకి నార్కట్పల్లి రాష్ట్ర రహదారి వైపు కొన్ని వాహనాలు డైవర్ట్ అవుతాయి. సూర్యాపేట నుంచి వైజాగ్ వైపు కొన్ని వాహనాలు కూడా డైవర్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చాలా కీలకం పంతంగి టోల్ ప్లాజాతో పాటుగా ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్లు, అంటే హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ప్రతి వాహనం 70 కిలోమీటర్ల తర్వాత డివైడ్ అవుతాయి. కాబట్టి ఈ 70 కిలోమీటర్ల ప్రాంతంలో వాహనదారులు ఎక్కడా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల పాటు ఈ రద్దీ ఉంటుంది. ఈరోజు ఉదయం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా కొంత మందకొడిగా వాహనాల రద్దీ ఉంది. మధ్యాహ్నం తర్వాత వాహనాల సంఖ్య పెరుగుతుంది, క్రమంగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఈ రద్దీ రాత్రి కూడా మొత్తం ఉండే అవకాశం అయితే ఉంది. రేపు కూడా ఇదే స్థాయిలో వాహనాల రద్దీ ఉంటుంది. ఎల్లుండి మధ్యాహ్నం వరకు ఉంటుందనేది ఒక అంచనా. ఈరోజు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఈరోజు రేపు సెలవులు కాబట్టి పండగకు ముందే తమ స్వస్థలాలకు చేరుకునే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు వాహనాల రద్దీ పెరిగింది. రేపు కూడా భారీగా వాహనాలు తరలి వెళ్తాయి. సాధారణంగా అయితే పండగకు ముందు రోజు వాహనాలు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సెలవులు రావడంతో ముందస్తుగానే తమ సొంత ఊళ్ళలో పండగ జరుపుకోవడానికి వాహనదారులంతా కూడా తమ సొంత వాహనాల్లో బయలుదేరిన పరిస్థితి కనబడుతుంది.